నష్టాల్లో నడుస్తున్నాయని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. కోవిడ్ తర్వాత మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజుకి ఇస్తే ఎందుకు ఇంకా లీజ్ ఎందుకు వదలట్లేదు? నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు? నష్టానికి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, థియేటర్ వాళ్ళు ఇప్పుడు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుంటేనే కదా సార్ నాతో అవ్వట్లేదు నేను మూసుకోవాలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రూప్లో నడుపుతారా? ఒకటి అందరు ఒక క్వశ్చన్ వేసుకోండి. 10 ఏళ్ళు అయింది, 10 ఇయర్స్ వెనకకెళ్ళి చూడండి. ఏపీలో తెలంగాణలో ఎక్కడన్నా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టారా? ఎందుకు కట్టట్లేదు? ఎందుకు కట్టట్లేదు? అందుకే వర్కౌట్ అవ్వట్లేదనే కదా. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఒకటే, నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, మీరు వస్తే నా కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, 5 ఏళ్ళది బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక అన్నాను కదా, పాము పడగే కాటు, అది ఫార్ములా. ఇప్పుడు ఉన్నవి లీజ్ చేశారు 15 ఏళ్ళు, మేము గ్రౌండ్ లీజ్ చేసి చేస్తున్నాము, మధ్యలో వదిలేయలేం కదా. మొన్న అరవింద్ గారు అన్నారు, ఏమన్నారు నిన్న అరవింద్ గారు మాట్లాడినా అన్నీ మాట్లాడుతున్నారు మీరు, నేను చూసా వీడియో. 15 థియేటర్లు ఉన్నాయి, అవి అయిపోగానే నేను వదిలేస్తున్నానని. మరి లాభం ఉంటే ఆయన ఎందుకు వదులుతాడు? ఎందుకు వదులుతాడు? మీరు అనుకున్నట్టు లాభమే ఉంటే వదిలేడు కదా. ఏషియన్ గేట్ అని నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ ఒక థియేటర్ ఉంది, అది ఎవరిది? అరవింద్ గారు పార్ట్నర్. 15 థియేటర్లు లాభపడి ట్రిపుల్, అది ఎప్పటిదో అంటున్నది, 15 ఏళ్ళు అయిపోయింది. అది ఓనర్గా వాళ్ళ ట్రిపులే. ఇప్పుడు మీరు అందరూ మళ్ళీ చెప్తున్నా, ఏ తప్పు దొరుకుతుందా దాన్ని ఎలా హైలైట్ చేద్దామా కాదు, బి గో ప్రాక్టికల్. అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఉపయోగపడతారా ట్రై చేయండి, ప్రాబ్లంని చెడగొట్టడం కాదు. నేను ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్గా ఉన్నా, సినిమా ఇండస్ట్రీకి ఇది ఉపయోగపడుతుంది సార్ అంటే మీతో నడవటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీలో ఎంతమంది నిజాయితీగా నడవటానికి ఉన్నారు? ఓటీటీ అనేటువంటిది, దానివల్ల ఓటీటీకి తొందరగా సినిమాలు ఇచ్చేయడం వల్లే థియేటర్స్ అంతగా నడవట్లేదు అనేటువంటిది ఇది ఎవరు కాదనలేని ఇది. ఎంచేదంటే సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో కూడా ఓటీటీలో సినిమా, అది ఒక్క రీజన్ కాదు మిస్టర్ ఫనీ, అది ఒక్క రీజన్ కాదు. అలా ఉంటే మరి అలా ఉంటే కోర్టు ఆడకూడదు, అలా ఉంటే మ్యాడ్ ఆడకూడదు. సంక్రాంతికి వస్తున్నాము, ఆడుతూనే ఉంది, ఓటీటీలు ఆడింది, టీవీలు ఆడింది, థియేటర్లు ఆడుతుంది. ఎందుకు ఆడింది 3 ప్లేస్లలో? రీజన్ నాట్ ఓన్లీ 1 పాయింట్, వీ హ్యావ్ 5-6 పాయింట్స్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థియేటర్కి ఆడియన్ని రాకుండా, మన కలెక్షన్స్ తగ్గటానికి, ఫుట్ఫాల్ తగ్గటానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీద మీరు నిజంగా తెలివైన వాళ్ళు ముందుకొచ్చి మీడియా నుంచి దాని మీద పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫుట్ఫాల్ పెంచడానికి ఏం చేయాలనే దానికి ఒక ఉద్యమం స్టార్ట్ చేయండి. ఇంకా ఇండస్ట్రీకి మీరు అందరూ ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఇది కాదు, టికెట్ రేట్లు ఒకటైతే మంచి సినిమాలు రావట్లేదు అనేది. అదే ఛాంబర్ ఏం చేస్తుంది అబ్బా? నేను సినిమా తీస్తే ఛాంబర్కి ఏం సమయం, నా డబ్బు నాది. సినిమా మొదలు పెట్టేటప్పుడు నేను తోపు సినిమా తీస్తున్నానే మొదలు పెడతా. ఆక్యుపెన్సీ పెరగాలంటే అవన్నీ జరగాలి కదా. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నిజంగా ఇవన్నీ వదిలేద్దాం. మన ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మనం అందరం కలిసి ఏం చేద్దాం, ఒక రూట్ మ్యాప్ వేయండి, నేను ముందు నిలబడతా. దానికి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద మనం ఫైట్ చేసి మనందరం, ఎందుకంటే మీరు సినిమా వల్ల ఏళ్ళ నుంచి బ్రతుకుతున్నారు, మేము సినిమా వల్లనే బతుకుతున్నాం కదా. దానికోసం సినిమా కోసం ఫైట్ చేద్దాం, ఇండివిజువల్ కాదు. నిన్న గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లో ఇక మీద ఏ చర్చలైనా ట్రేడ్ బాడీస్ నుంచే రిప్రజెంటేటివ్స్ అండి అన్నారు. నిన్న ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లో ఇక మీద ఏదైనా ట్రేడ్ బాడీస్ నుంచే రిప్రజెంటేటివ్ రండి అన్నారు, ఇండివిజువల్స్ వద్దు అన్నారు.
బట్ నిన్న అరవింద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే గిల్డ్ని హైలైట్ చేయబోయారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్ట్? గిల్డ్ కూడా ట్రేడ్ బాడీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అది ట్రేడ్ బాడీ. అంటే ఇప్పుడు అంటే మీకు ఛాంబర్కి ఉన్న పవర్స్ లేవు. గిల్డ్ అంటే నిర్మాతలు అందరం మేము కలిపి చేసుకున్నది. ఇప్పుడు మీరు మొన్న ఒక మీ అసోసియేషన్స్ పెట్టుకున్నారు కదా, రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి కదా మీకు, స్టిల్ ఫోటోగ్రాఫర్లది, కెమెరా వాళ్ళది, ఇవన్నీ మీదేంది మీ యూనిటీ కదా. అలాగే గిల్డ్ అనేది నిర్మాతల యూనిటీ కోసం పెట్టుకున్నది. గిల్డ్ అందరు మెంబర్స్ కాదు అక్కడ. ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, వెళ్ళిపోతారు, 5 ఏళ్ళ తర్వాత సినిమా తీస్తారు. కాబట్టి సినిమా తీసినప్పుడు వాళ్ళు మెంబర్స్ అవుతారు. గిల్డ్ ఫార్మాట్ అది. రెగ్యులర్గా ఎంట్రీలు ఎగ్జిట్లు ఉంటాయి. వాళ్ళు సినిమా తీసేటప్పుడు మెంబర్ అయిపోయి సినిమా కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. గవర్నమెంట్ని కలవటానికి ఛాంబర్ ద్వారా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని కలుస్తా అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కల్పించాను, ఎప్పుడైనా నేను రెడీ. అలాగే అక్కడికి నేను ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా నేను రెడీగా ఉంటాను. ఛాంబర్ ద్వారా వెళ్ళడానికి ఇమీడియట్లీ మూవ్ చేసి వెళ్తాం, కలుస్తాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. June 14th, థ్యాంక్ యూ.